బాలు మీద మీనాకి చాలా కోపంగా ఉంటుంది. అందులో బాలు ఏమో మీనా ఒకడే నడుచుకుంటూ వస్తూ ఉంటే చూస్తూ, పూలగంప ఈ దారిలో ఎందుకొస్తుంది అనైతే అనుకుంటూ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. ఓహో! నా వల్లే కదా తనని కారులో దిగబెడతానన్నాను వాళ్ళమ్మ దగ్గర. కానీ వాడు రాజేష్ గాడు ఫోన్ చేయడంతో హడావిడిగా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? చాలా కోపంగా ఉంటుంది. నన్ను పిచ్చి పెట్టి కొరికినా కొరికేస్తుంది అనైతే అనుకుంటూ పొలగంప ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అనైతే అంటూ ఉంటే ఓ పెద్ద మనిషి తప్పిపోయాడు. వెతుకుతూ ఉన్నాను అనేది చెప్తే, ఓహో! నా గురించే మాట్లాడుతుంది ఎటకారంగా అనుకోని జరిగింది మొత్తం చెప్తాడు. సరే రా కారు ఎక్కు అంటే మీనా ఎక్కకుండా వెళ్ళిపోతూ, నీ కారు ఎక్కితే మధ్యలోనే దింపేసి కారు నెట్టమంటావు. నాకు అవసరం లేదు బాబు అంటూ వెళ్ళిపోతూ ఉంటే బాలు చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. మీనా అలా బాలు చేయి పట్టుకుంటాడో లేదో చాలా ప్రేమగా బాలుని చూస్తూ ఉంటుంది. ఒక రకంగా బాలు అంటే ఎంత ఇష్టమో తన ఆ చూపులోనే తెలిసిపోతుందనమాట బాలుకి. బాలు కూడా అలానే చూస్తూ ఉంటాడు. రా పులగంప కూర్చో లోపల అనైతే అంటూ ఉంటే, ఇక బాలుని కాదనలేక బాలుని చూస్తూ కారులో అయితే కూర్చుంటుంది. అయితే బాలు చాలా శ్రద్ధగా అంటే ఆమంటే ఇంకా కేరింగ్ తనే సర్వస్వం అన్నట్టు సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఏంటి అయ్యగారికి ఈ మధ్య నా మీద బాగా శ్రద్ధ ఎక్కువైంది అనైతే మీనా అంటూ ఉంటే, శ్రద్ధ పాడా అదేం లేదు. ఇప్పుడు నేను నడిపించిన విషయం నువ్వు మా నాన్నకి గాని చెప్పావంటే ఇంకేమన్నా ఉందా? మా నాన్న నిప్పుల మీద నడిపిస్తాడు. అందుకనే ఈ శ్రద్ధ అంతకు మించి ఇంకేం లేదు అనైతే అంటూ ఉంటే, మీనా ఏమో పాపం బాలు పూర్తిగా మారిపోయాడు. తనని ప్రేమగా చూసుకుంటున్నాడు కదా అనైతే అనుకుంటే, అతడి ప్రేమ వెనకాల అసలు కారణం ఇదన్నట్టు చెప్పడంతో మీనా కాస్త డిసప్పాయింట్ అవుతుంది. అయినా ఏం కాదులే మార్చుకోవచ్చు. మార్చుకుంటాను అన్న నమ్మకం అయితే నాకుంది అనేది చెప్తూ బాలుని ఒక గుద్దు గుద్దుతుందనమాట కోపంగా. ఏంటి పూలగంప ఇలా గుద్దావు? ఎంత కోపం పెట్టుకున్నావే నా మీద అనుకుంటూ అబ్బా! అయ్యో! అమ్మ అనుకుంటూ బాధపడుతూ మీనానే చూస్తూ ఉంటాడు.